ఈ హవ్వమ్మ ఎక్కడున్నట్టు? హల్లెలూయా. ఈ హవ్వ ఎక్కడ ఉన్నట్టు అంటే ఆదాము పక్కన ఉన్నటువంటి ఈ హవ్వ, ఆదాము మరి ఏ పని చేసుకుంటున్నాడో, దేన్ని ఆ తోటలో దేనికి నీళ్ళు వేసుకుంటున్నాడో, ఎలా కాచుకుంటున్నాడో మనకైతే తెలియదు. కానీ ఆదాము పనిలో ఆదాము ఉంటే ఈమె అలా వెళ్ళి చూసొద్దామని చెప్పి ఆదాముతో పాటు ఉన్న ఈమె ఆదామును విడిచిపెట్టి అలా తిరిగొద్దామని చెప్పి ఒంటరిగా వెళ్ళింది. హల్లెలూయా. ఒంటరిగా వెళ్తున్నటువంటి ఆమెతో ఒక స్వరం వినబడుతుంది. ఇది నిజమా ఎట్టంటే అన్నటువంటి ఒక స్వరం వినబడుతుంది. వినబడుతున్నటువంటి ఆ సందర్భాల్లో ఇదేంటి, నేను దేవుని స్వరం వింటున్నాను, నా భర్త అయిన ఆదాం యొక్క స్వరం వింటున్నా, ఇది కాకుండా మూడో స్వరం వినబడుతుందే. హల్లెలూయా. ఇది కానీ మరొక స్వరం వినబడుతుంది, ఇదేమిటి అని భయం చెంది అక్కడ నుండి వచ్చేయాలి. అలా కాకుండా ఆమెలో ఏ ధైర్యమో అన్నది నేను చెప్పలేను. కానీ కొంతమంది జీవితాల్లో మనం ఆలోచన చేస్తే వారికి జ్ఞానంను ఆధారం చేసుకొని సొంత తెలివితేటల మీద ఆధారపడి భక్తి జీవితంలో ఎదగాలి అని కొంతమంది ఆలోచన చేస్తుంటారు. స్వనీతిని ఆధారం చేసుకొని భక్తులు ఎదగలను అని వారి యొక్క అపోహల్లో వాళ్ళు ఉంటారు. మనం చేస్తున్నటువంటి భక్తి ఏదైనా సరే ఒకని మార్గము యెహోవా వల్లనే స్థిరపరచబడాలి తప్ప దేవుడు స్థిరపరచలేని దానిని మరొకరు స్థిరపరచలేరు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు వారిని ఇరువురిని కలుగు చేస్తే ఒంటరిగా వెళ్తున్నటువంటి హవ్వతో సర్పం మాట్లాడుతుంది, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలంలో మీరు దేన్నైనా తినొద్దని ఎవరు చెప్పారని సంబోధిస్తుంది. దేవుడు చెప్పాడా అంటే దేవుడు అని ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు. అక్కడ మరొక బహువచనాన్ని వాడలేదు, ఏకవచనాన్నే వాడి దేవుడు చెప్పాడా మీకు ఇలాగని అని అంటుంటే ఆమె జ్ఞానవంతురాలు అనుకొని ఆమె దాంతో సంబోధించడానికి ఇష్టపడతా ఉంది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాల్లో దేవునితో కాకుండా, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వాక్య జ్ఞానం కాకుండా మరొక దాని మీద మనం ఆధారపడి మన సొంత జ్ఞానం మీదనో ఆధారపడితే ఈ ఆత్మ సంబంధ భక్తి జీవితం మనం ముందు కొనసాగించబడలేం. అయితే హవ్వమ్మ చేస్తున్న పని, దాంతో మాట్లాడుతున్నప్పుడు చాలా తెలివిగా ఎంతగా కుయుక్తి పని ఆ హవ్వను మోసగిస్తుందంటే చదవండి 2వ వచనం నుండి. మీరు చావకుండా ఉండినట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పిన నీ సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పిన మాటే సాతానుడు చెప్తున్నాడు. దేవుడు ఆ పండు గురించి ఏదైతే చెప్పాడో సాతాను కూడా ఆ పండు గురించే చెప్తూ ఉన్నాడు. అయితే మీరు అన్ని పండ్లు తినచ్చు, కానీ దీన్ని మాత్రమే మీరు తినొద్దని దేవుడు చెప్పాడు. దాన్ని తినదినాన్న ఏమి సంభవిస్తుందో దేవుడు తెలియపరిచాడు. అయితే సాతానుడు కూడా దేవుడు ఏ పండు గురించి అయితే చెప్పాడో, ఏ పండు తింటే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడో ఆ పండు గురించే సాతానుడు కూడా చెప్తూ ఉన్నాడు. చివరికి ఆ వివరణలో ఒక్కటే మారింది. ఏంటో తెలుసా? దేవుడు దాన్ని తింటే చావును కొని తెచ్చుకుంటారని దేవుడు చెప్తే
సాతానుడు అంటాడు, మీరు తింటే దేవతలైపోతారు, అది తెలిసి అది మీకు ఇవ్వకూడదని దేవుడు దాచిపెట్టాడు, ఈ సంగతి నీకు తెలుసా అనే లోపు ఈ హవ్వమ్మ దేవుణ్ణే అపార్థం చేసేసుకొని తన సొంత జ్ఞానంతో ఇంత పని చేశాడా దేవుడు, అంటే మేము అలా అయిపోతామని, అలాగ మార్చబడతామని దేవుడు ఓర్చలేక ఓరవలేక మమ్మల్ని తినొద్దని చెప్పాడా అని మనసులో అనుకుంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నా ప్రశ్న ఏంటంటే, హవ్వతో మాట్లాడిన సర్పము ఆదాము యొద్దకు ఎందుకు వెళ్ళలేదు? అర్థమవుతుందా? హవ్వతో సంబోధిస్తున్నటువంటి సర్పము సాతానుడు, కుయుక్తి పన్నుతున్నటువంటి సాతానుడు హవ్వతో మాట్లాడుతున్నట్టు ఆదాముతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఆదాముతో మాట్లాడితే ఆదాము దాన్ని గద్దించి దాన్ని దూరపరుస్తాడు. హల్లెలూయా. ఆదాము ఆ విషయంలో గట్టి నిర్ణయం కలిగిన వాడు గనుక ఆదాము యొద్దకు సాతానుడు వెళ్ళలా. మరి ఆదాము కూడా పడిపోయేటట్లుగా, ఆదాము కూడా దిగజారిపోయేటట్లుగా సాతానుడు తంత్రము పన్నాగం పని ఎవరిని ఆయుధంగా చేసుకున్నాడు అని అంటే, స్త్రీ, బలహీనరాలైనటువంటి తన భార్య అయిన స్త్రీని సాతానుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంబోధన ఏమో వారి ఇద్దరు ఉన్నప్పుడు సంబోధిస్తే, సాతానుడేమో ఒంటరిగా ఉన్నప్పుడు సంబోధిస్తున్నాడు. దేవుడు వారి ఇద్దరితో దాన్ని తినడం మీరు సస్తారని చెప్తే, దాన్ని ఒంటరిగా ఉన్నటువంటి హవ్వతో దాన్ని తింటే నువ్వు దేవత అయిపోతావు అని చెప్తున్నాడు. దేవుని వాక్యం పెట్టిన మనము ఎవరి స్వరం విని దేనిని నమ్ముతూ దేనిని గట్టిగా పట్టుకుంటున్నాం? హల్లెలూయా. ఒంటరిగా ఉన్న నీవు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ యొక్క రియల్ లైఫ్ ఎలా ఉంది? నీవు దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి తలంపు కలిగి నీ పైన కొనసాగిస్తున్నావా, లేకపోతే నన్ను ఎవరు చూడటం లేదన్న ఉద్దేశంతో నీ ప్రయాణం కొనసాగిస్తున్నావా? దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట వింటూ నువ్వు నడిపించబడుతున్నావా, లేకపోతే అపవాది యొక్క స్వరానికి నువ్వు బలహీనపరచబడి నీవు అటువంటి విధాలు నడిపించబడుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి అది ఏదైనా సరే మన జీవితంలో అది క్షేమకరమైనది ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అపవాది ఇచ్చేది అది ఏదైనా చూడడానికి అది ఏదో ఉన్నతంగా ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది, కానీ చివరికి అది ఆ పని చేయకపోతే బాగున్ను అని నష్టం కంటే మరీ దారుణమైనటువంటి స్థితిలోనికి అపవాదిక క్రియ మనం తీసుకుని వెళ్ళిపోతుంది. దేవునికి ఉద్దేశమేమో ఆయన ఇచ్చేది ఏదైనా సరే అది కష్టంగా నీకు అనిపించినా, నష్టంగా నీకు అనిపించినా, అది నీకు బాధగా అనిపించినా, నీవు చేయడానికి నీకు ఇష్టం లేకపోయినా దేవుడు నీకు అనుమతిస్తున్నది అది నీ యొక్క భవిష్యత్తు కొరకైనా అది క్షేమకరమైన ఉద్దేశం ఉంటుంది, కానీ హానికరమైనది ఎంతకు మాత్రం ఉండదు. కానీ అయితే సాతానుడు ఇచ్చేది నీకు క్షేమకరంగా అనిపించవచ్చు, నీకు అది ప్రయోజనాన్ని సమకూర్చే విధంగా నీకు అనిపించవచ్చు, చివరికి నష్టాలు కూడా నేను తీసుకుని వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం వింటున్నాను, నీవు ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితంలో నీవు ఏ విధమైనటువంటి విధానాన్ని నువ్వు కోరుకుంటున్నావు? ఉన్నతమైన ఉపదేశాన్ని కోరుకొని, ఆత్మ సంబంధమైన భక్తిని కోరుకొని దేవుని యొక్క ఇష్టానుసారంగా బ్రతకాలనేటువంటి తీర్మానంతో నీ జీవితంలో ముందు కొనసాగించబడుతున్నావా, లేకపోతే ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో బలహీనతను బట్టో, పరిస్థితిని బట్టో, దేని బట్టో నీవు ఆత్మ సంబంధంగా కొన్ని పరిస్థితులను బట్టి దిగజారిపోయి ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలో నీవు ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడేమో దాన్ని తింటే మీరు సస్తారని చెప్తే, సాతానుడేమో దాన్ని తింటే మీరు దేవతలైపోతారని హవ్వతో చెప్తున్నాడు. ఆ మాట విన్నటువంటి హవ్వ బలహీనరాలు. అందుకనే వాక్యంలో రాయబడి ఉన్నది, దురాశ గర్భం ధరించి ఏం గంటదంట? పాపం గంటదంట. అది పరిపక్వమై అది పాపాన్ని కంటదంట.
పాపము పరిపక్వమై ఏం కంటదంట? మరణం వస్తుంది. హల్లెలూయా. ఈమె జీవితాల్లో దుర ఆశ, ఆమెకున్న స్థితిని మర్చిపోయి, ఆమెకున్నటువంటి స్థానాన్ని మర్చిపోయి, ఆమెకున్నటువంటి ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి, వినగొని స్వరం వింటూ, వినగొండిన మాటలు వింటున్న ఆమె జీవితాల్లో మనస్సాక్షి పనిచేయని స్థితిలో మొదట ఆమె ఆదాముకు దూరమైంది. హల్లెలూయా. ఎవరికి దూరమైంది మొదట అంటే ఆదాముకు దూరమైంది. ఆదాముకు దూరమైన ఆమె ఇప్పుడు ఎవరికి దగ్గర అవుతుందో తెలుసా? సాతానుకు దగ్గర అవుతుంది. ఆదాముకు దూరమయ్యి, దేవునికి దూరమయ్యి, సాతానిక స్వరం వింటూ సాతానుతో సంబోధిస్తూ దురాశ చేత ఆమె పట్టి పీడించబడుతున్నటువంటి స్త్రీగా ఆమె మిగిలిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే, నీవు ఏ విషయంలో బలవంతుడువో ఆ విషయంలో సాతానుడు నిన్ను కదిలించలేకపోవచ్చేమో, కానీ నీ బలమేమిటో సాతానుకు తెలుసు, నీ బలహీనత ఏమిటో కూడా సాతానుకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను గురించిన ఉద్దేశాలు అది భవిష్యత్తు కాలంలో క్షేమకరమైనటువంటి జీవితాన్ని, స్థితిని, స్థానాన్ని నీకు ఇవ్వాలని దేవుని యొక్క ఆయన ప్రణాళికలు అత్యున్నతమైన ఆయన ప్రణాళిక కలిగి ఉంటే, ఆ ప్రణాళికల నుండి నువ్వు తొలగించబడిన నిమిత్తమై అపవాదేసేటువంటి ప్రతి బాణము అది కుట్రతో కూడింది, అది పన్నాగంతో కూడింది, కుయుక్తితో కూడింది. నిన్ను ఆ పన్నాగలన్నీ కూడా నేను ఏం చేస్తాయి అని అంటే, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి బదులు, దేవుడిచ్చేటువంటి దీవెనికి బదులు, దేవుడిచ్చేటువంటి సంతోషానికి బదులు, దేవుడిచ్చేటువంటి సమాధానానికి బదులు, దేవుడిచ్చేటువంటి ఆ ఆత్మ సంబంధమైన భక్తి జీవితానికి బదులుగా ఆత్మ సంబంధంగా దిగజారబోయేటట్లుగా, సంతోషం లేక, సమాధానం లేక, జీవితంలో ఒక లోటు, ఒక అసంతృప్తి అన్నది నిన్ను సాతాను యొక్క మాటలను బట్టి నేను తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ దినమున నీవు ఏ విషయంలో, ఏ విధముగా నువ్వు, ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు పడిపోయావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు దిగజారిపోయావో అది నాకు తెలియకపోవచ్చు, నీవు పక్కనున్న కూర్చున్న వారికి తెలియకపోవచ్చు. ఒకప్పుడు నీకున్న సమర్పణ, ఒకప్పుడు నీకున్నటువంటి త్యాగం, ఒకప్పుడు ప్రభు మీద నీకున్నటువంటి మనసు, ఒకప్పుడు ప్రభు కొరకు ఏదైనా చేయగలగాలి అన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన భక్తి జీవితం ఒకవేళ తొలగించబడిపోవడానికి హవ్వని కుయుక్తితో సర్పము మోసగించబడినట్లుగా నిన్ను అపవాది ఏ బలహీనతను బట్టి నిన్ను బలహీనపరిచిందో నాకు తెలియదు, కానీ ఇదిగో వాక్యము నీ కోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు అపవాది యొక్క బాణానికి, అపవాది యొక్క గాలానికి వాడు ఏం చేశాడు తెలుసా? నిన్ను చిక్కించి ఉర్లు ఒగ్గి నిన్ను అలా అల్లాడించాలని వాడు ఆలోచన. హల్లెలూయా. అయితే ఆ ఉచ్చులో నీవు పడాలి అని అంటే నీ కంటికి రమ్యమైనదిగా, చూపుకి అందమైనదిగా ఉండేటట్లుగా నీ కళ్ళ ముందుకి సాతాను తీసుకుని వస్తాడు. హల్లెలూయా. ఒంటరిగా నీ జీవితాల్లో వచ్చేటువంటి ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉన్నాయి. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగాలనేటువంటి ఆలోచనలో నీవు ఉన్నావా? ఆ ఆశలే లేక చచ్చిన జీవితాన్ని అనుభవించగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? దేవునిక ఉద్దేశంలో, దేవునిక సంకల్పంలో నేను ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన జీవితాన్ని, ఉన్నతమైనటువంటి సంతోషం, సమాధానం ఇవ్వాలని, నీ జీవితాన్ని మహిమకరంగా మార్చాలని ప్రభు ఉద్దేశించుంటే, అపవాది ఆ ఆలోచనలన్నీ, ప్రభు యొక్క సంకల్పాలన్నిటి నుండి నిన్ను తొలగించి బయటికి తీసుకుని వచ్చి నిన్ను నాశనం చేయాలనుకున్నదే వాడి యొక్క పన్నాగం. అయితే నీవు గ్రహించగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? నీవు ఆలోచన చేయగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏంటంటే
ఆదాము యొద్దకు వెళ్ళని సర్పము హవ్వతో మాట్లాడుతున్నది. ఆమె బలహీనురాలని ఎవరికి తెలుసు? సాతాను కూడా తెలుసు. తెలిసి ఆదాము యొద్దకు వెళ్ళకుండా హవ్వ యొద్దకు వెళ్ళే మాట్లాడుతున్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ఆ మాట సాతానుడు ఎప్పుడైతే మీరు తింటే దేవతలైపోతారు, మీరు దేవతలైపోతారు గనుకనే దాన్ని తినొద్దన్నాడు దేవుడు అని ఎప్పుడైతే సాతానుడు చెప్పాడో, ఆ మాటకి బాగా ప్రలోభితమైపోయి సాతాను యొక్క శోధనకు గురైపోయి తినవద్దని ఏ మాట అయితే ఏ ఆజ్ఞ అయితే దేవుడు ఇచ్చాడో ఆజ్ఞ అతిక్రమించడం బట్టి ఆమె పాపం చేయవలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదన్నా దేవుని వాక్కు వింటున్నా నీవు ఎలా జీవించాలో నీకు తెలుసు, ఎలా బ్రతకాలో నీకు తెలుసు, ఎలా ఉండాలో నీకు తెలుసు, ఎలా ఉండకూడదో కూడా నీకు తెలుసు. హవ్వ చేసిన పనికి మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ వృక్షఫలం దేవుడు తినొద్దన్నాడు. తినొద్దన్న వెంటనే అపవాది మోసగించడం బట్టి దురాశతో ఆమె ఎప్పుడైతే తినిందో ఆమె జీవితంలోనికి ఏమొచ్చిందో తెలుసా? దేవత కాదు, దెయ్యమై కూర్చుంది ఆమె జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పండు తీసుకొని తినిందో ఆమె ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె మాత్రమే కాకుండా ఆమె తన భర్త యొద్దకు వెళ్ళి ఆ భర్తకు కూడా తినమని తినిపించే స్థాయిలోనికి హవ్వ వెళ్ళిపోయింది. ఆదాము ఎక్కడ పడిపోయినటువంటి ఆదాము తన భార్య ద్వారా పడిపోయాడు. సాతానుడు ఏ విధము చేతనైనా సరే నీ ఆత్మీయ జీవితాన్ని పతనాస్థితికి తీసుకెళ్ళిపోవాలన్నదే వాడికి ఆలోచన. ఆ ఆలోచనలో నీకేమనిపిస్తుంది తెలుసా? అదేముంది, సాతాను యొక్క ఆలోచన కొనడానికి ఏముంది? నేను బ్రతకాలని నాకుంటే నేను బ్రతకగలుగుతాను. నాకు వద్దనుకున్నానే కనుకే నేను ఇలా ఉన్నాను. నాకు కావాలనుకుంటే అది చేయలేనా? నువ్వు చేయలేవు. హల్లెలూయా. నీ జ్ఞానంతో, నీ ఆలోచనతో, నీ బలముతో, నీ శక్తితో లోక సంబంధంగా నీకు ఒకవేళ జ్ఞానం ఉంటే నీ జ్ఞానంతో నువ్వేదైనా చేయగలచ్చేమో. నీకు బలం ఉంటే నీ బలముతో నీవేదైనా సాధించచ్చేమో. కానీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితం మాత్రం నీ సొంత నీతితో, సొంత జ్ఞానముతో నువ్వు చేసేది కాదు. అందుకని ఒక మాట ఉంటుంది, ఒక మాట చదువుదామా? మనము ఇదివరకు చేసినటువంటిది మన స్వనీతితో కాక అన్న ఒక మాట ఉంటుంది. ఎక్కడుంటుంది? చాలా సందర్భాలు చదివించాను ఆ మాటని. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరమము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక అన్నాడు. హల్లెలూయా. నీవు అనుకొని చేసినందువలన నువ్వు భక్తి చేసావని అనుకోవద్దు. నీవు భక్తి కోసం చేసింది అది ఏదైనా సరే పరిశుద్ధాత్మ నీలో ఒక నూతనమైన స్వభావం కలిగించినప్పుడు ఆ స్వభావానికి నువ్వేం చేస్తావంటే అవునయ్యా నువ్వు ఒప్పుకున్నావు. ఆయన ఆ నూతన స్వభావం కలుగు చేసేటువంటి తీరులో నీ అవునని ఒప్పుకున్నావు గనుక పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు చూడండి, మనం లోనికి రావాలి అని అంటే మూయబడిన తలుపులు ఏం చేయబడాలి? తెరవబడితేనే లోనికి రాగలం. అలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారు తలుపు యొద్దకు వచ్చాడు. ఆయన అంటే యేసుక్రీస్తు యొక్క సువార్త, దేవుని యొక్క వార్త, దేవుని యొక్క మాట మన యొద్దకి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన అలా తట్టినప్పుడు నీవు తట్టిన ఆయన యొక్క స్వరము విని ఆయన తట్టినప్పుడు నీ హృదయం అనే తలుపులు
నీవు స్వీకరించి నువ్వు తెరిచావు గనుకనే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అక్కడ జరిగినటువంటి విధానం ఏంటి అని అంటే, స్వీకరించడము స్వీకరించకపోవడం అంటే తలుపు వేయడము తలుపు తీయడం అన్నది అర్థం ఏంటి అని అంటే, ఆయన నీ ఎద్దకు వచ్చినప్పుడు నువ్వు స్వీకరించడము స్వీకరించకపోవడం అనేది నీలో ఉంటుంది. అదొక్కటే నీలో ఉంటుంది. మిగిలిన కార్యమంతా ఎవరి ద్వారా అంటే, నీవు స్వీకరిస్తే పరిశుద్ధాత్మునిలో కార్యం జరిగిస్తాడు. నీవు స్వీకరించకపోతే ఆ ముయ్యబడిన తలుపు అలాగనే ఉంటే ఆయన వచ్చిన ఆయన అలాగనే వెళ్ళిపోతాడు. అందుకని పరమగీతంలో రాయబడి ఉంటుంది, నేను నిద్రించితేనే కానీ నా మనసు మెలకుగా ఉంటుందని చెప్తూ ఆయన తట్టి తీనందువలన ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే ఆయన స్వీకరించిన నీ జీవితంలో పరిశుద్ధాత్మ నీలో ఒక నూతన స్వభావాన్ని కలుగు చేశాడు. పరిశుద్ధాత్మ నీలో క్రియ జరిగించాడు. కనుకనే ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితాల్లో ఆత్మ సంబంధం భక్తి జీవితం నువ్వు కోరుకోవడమైనా, ప్రభు కొరకు నువ్వు జీవించడమైనా, ప్రభు కొరకు నువ్వు బ్రతకడమైనా, నీ జీవితాన్ని మార్చుకోవడమైనా, నీ జీవితాన్ని సరిచేసుకోవడమైనా ఎవరి ద్వారా జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నీవు ప్రభు కొరకు చేసిన అది ఏదైనా సరే అది ప్రభు ద్వారానే జరిగింది. కారణం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు అయిన రక్షకుడిని నీవు స్వీకరించావు. హృదయపూర్వకంగా నీ హృదయంలో నువ్వు స్వీకరించావు కనుక, నీవు స్వీకరించడానికి మొదటగా ఆయనే నిన్ను ఆకర్షించాడు కనుక, ఆయన చెప్పిన మాట, నేను ఒకరిని ఆకర్షిస్తేనే తప్ప అతడు మీ యొద్దకు నా యొద్దకు తండ్రి యొద్దకు తిరగలేడు, త్రెప్పబడడు. అందుకని ప్రతి మనుషుణ్ణి ఆయన ఆకర్షిస్తున్నాడు ఈ దినాన్న. ప్రతి మనిషికి సువార్త అందించబడుతూ ఉన్నది. ప్రతి మనిషికి యేసు ప్రభు గురించి సమాచారం తెలుపబడుతూ ఉన్నది. అయితే మనము స్వీకరించి ఆయన ఆకర్షించినప్పుడు మనం స్వీకరించి హృదయములో ఆయన్ని ఆహ్వానించాం కనుక పరిశుద్ధాత్మ అంతరంగంలోనికి వచ్చి క్రియ జరిగించి భక్తిలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కోరుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే లోకంలో ఉన్న వారి యొక్క జీవితాలు చూస్తే వాళ్ళని కూడా ప్రభు ఆకర్షిస్తున్నాడు. అయితే వారు స్వీకరించినందు వలన వారు ఇటువంటి అనుభవాన్ని పొందలేకపోతున్నారు. కానీ కృపను బట్టి ఆయన ఆకర్షణ బట్టి, ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి ఇదేమో రక్షించబడ్డాం. అయితే రక్షించబడిన మన జీవితాల్లో నీ సొంత స్వనీతితో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీవు చేసేటువంటి నీ జ్ఞానముతో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. ఏ క్రియ చేసినా, ఏ పని చేసినా, నువ్వెంత స్థానమే కలిగి ఉన్నా, నువ్వే స్థితినే నువ్వు కలిగి ఉన్నా, అయితే పరలోక రాజ్యాన్ని నీకున్న స్థానాన్ని బట్టో, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము నీకున్నటువంటి స్థితిగతులను బట్టి రావు. కానీ నీవు స్వీకరించేటువంటి ఆయన్ని ఎదుకొచ్చి ఆకర్షిస్తుంటే అవునయ్యా అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉంటే అదే నీకు దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించిన మనము పరిశుద్ధాత్మను మనలో ఒక క్రియ జరిగిస్తూ భక్తి జీవితంలో సరిచేయబడవలసిన వాటిని సరిచేస్తూ మనం భక్తిలో ఎదుగుతూ ఉన్నామనంటే పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నట్టమ్మా? కార్యం చేస్తున్నట్టు. అయితే నీవు ఆత్మ సంబంధంగా నీవు ఎదగలేకపోతున్నావు అని అన్నా, ఆత్మ సంబంధంగా నువ్వు మారు మనసు పొందలేకపోతున్నావు అని అన్నా, నీ జీవితంలో నీ క్రియలు మార్చబడటం లేదు అని అన్నా, దేవుని యొక్క వాక్యానికి లోబడలేకపోతున్నావు అని అన్నా, ఇప్పుడు నీలో ఎవరి క్రియ జరిగించట్లేదని అర్థము? హల్లెలూయా. ఎవరు క్రియ జరిగించట్లేదని అర్థము? పరిశుద్ధాత్మను క్రియ జరిగించట్లేదని అర్థం. ఇప్పుడు లోనుకు వచ్చిన మనం బయట వెళ్ళిపోవాలంటే మీరు వచ్చారు దేవుని వాక్యం వినడానికి, మీరు బయట వెళ్ళిపెట్టట్లుగా చేయాలంటే, ఇక్కడ కూర్చోలేకపోవాలంటే నేనేం చేయాలంటే ఫ్యాన్ లేపేసి పొగ పెట్టాలి. ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? నేను ఇప్పుడు ఈ ఆపేసి పొగ పెట్టాను అనుకోండి, ఉంటారా?
స్తోత్రం చెప్దాం. రమణన్న ఉండగలమా? ఈ ఫ్యాన్లు ఆపేసి ఫ్యాన్లకు బదులు గాలికి బదులుగా పొగ పెట్టామే అనుకో, పొగ పెడితే ఉండగలమా? అర్థం తల్లి, ఉండలేం. కొంతమంది సూటిగా చెప్పక ఇండైరెక్ట్గా చెప్తారు మనకి ఏదైనా తెలియపరచాలంటే. మీరు అట్లా ఉద్దేశంతో అనుకోవద్దు. హల్లెలూయా. క్రైస్తవ జీవితాల్లో తీసుకోవాల్సింది తీసుకోకపోవడము, తీసుకోకూడదు తీసుకోవడం బట్టే క్రైస్తవుల తుప్పు పట్టిపోయి ఉన్నది. హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, ఎలా బ్రతకూడదో తెలుసు, ఎలా ఉండకూడదో తెలుసు. గ్రేసే ఏం చేస్తున్నావు? తాట వలస కూర్చోగలను. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు. ఏదైనా ఏదైనా నా జీవితములో, గట్టికి తప్పుడు కొడదామా? కలిసి పాడదాం. ఏదైనా ఏదైనా, గట్టిగా అందరం కొడదాం, పాడదాం కలిసి. గ్లోరీ, ఆమేన్. నా జీవితములు నీవే చేయ, ఆమేన్. నా జీవితములు నీవే చేయగలవు. ఏదైనా ఏదైనా నా జీవితములు నీవే చేయగలవు. నా జీవితములు నీవే చేయగలవు. నా జీవితములు నీవే చేయగలవు. కొత్త జీవితము, గ్లోరీ. కొత్త జీవితము నాకిచ్చినావు. కొత్త మనసుతో నన్ను నడిపినావు. మరుగైన సంకల్పం నెరవేర్చగలవని, నూతన మార్గములు నన్ను నడుపగలవని. మరుగైన సంకల్పం నెరవేర్చగలవని, నూతన మార్గములు నన్ను నడుపగలవని. ఏదైనా ఏదైనా నా జీవితములు, అనుభవపూర్వకంగా పాడదామా? స్తోత్రం. ఏదైనా, అది ఏదైనా, నువ్వు ఆశిస్తున్నది ఏదైనా ఆయన చేయగలడు. గ్లోరీ. నీవే చేయగలవు. నా జీవితములు నీవే చేయగలవు. నా జీవితములు నీవే చేయగలవు. కొత్త జీవితము, ఆమేన్. కొత్త మనసుతో నన్ను నడిపినావు. కొత్త జీవితము నాకిచ్చిన, కొత్త మనసుతో నన్ను నడిపినావు.
నూతన కార్యములు నీవు చేయగలవని, నీ రూపులో నన్ను స్థిరపరచగలవని. నూతన కార్యములు నీవు చేయగలవని, నీ రూపులో నన్ను స్థిరపరచగలవని. ఏదైనా ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు. ఏదైనా ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు. నా జీవితములో నీవే చేయగలవు. గ్లోరీ. నా జీవితములో నీవే చేయగలవు. కొత్త జీవితము, ఆమేన్. కొత్త మనసుతో స్తోత్రం. కొత్త జీవితము నాకిచ్చినావు. కొత్త మనసుతో నన్ను నడిపినావు. క్రొత్త సృష్టి నన్ను చేసుకున్నావు. క్రొత్త ఆశయమును కన్నులారా చూచెదను. క్రొత్త సృష్టిగా క్రొత్త ఆశయమును కన్నులారా చూచెదను. ఏదైనా ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు. ఏదైనా ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు. 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 కొత్త జీవితము నాకిచ్చినావు. కొత్త మనసుతో నన్ను నడిపినావు. కొత్త జీవితము నాకిచ్చినావు. కొత్త మనసుతో నన్ను నడిపినావు. కొత్త మనసుతో నన్ను నడిపినావు. కొత్త మనసుతో నన్ను నడిపినావు. కొత్త మనసుతో నన్ను నడిపినావు. క్రొత్త మనసుతో నన్ను నడిపినావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేయండి. నూతన సంవత్సరంలో ప్రభు యొక్క కృపకి అప్పగించుకొని ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ప్రభు కొరకు ఉన్నతమైనటువంటి విధానం మనం అందరూ నడిపించబడదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా నడిపించబడాలి అని అంటే నీవు నేను మనము ఏం చేయాలి అని అంటే, మన యొక్క స్వనీతితో ఈ భక్తి జీవితం మనం ముందు కొనసాగించబడలేము. మన సొంత జ్ఞానముతో ఈ ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఎదగలేము. కానీ మన జ్ఞానాన్ని, మన సొంత స్వనీతిని పక్కన పెట్టి ప్రభు యొక్క నీతికి మనం అప్పగించుకుంటే మనకు నూతన మనసునిచ్చేవాడు మన ప్రభు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఈ మాట వింటున్నప్పుడు నాకు ఎలా జరుగుతుంది అనేక సందేహం అపానికి తీసుకొని రావచ్చు. ఒకవేళ ఇది మామూలు యొక్క సాధారణమైనటువంటి విధానంలే, మామూలు ఎన్ని చూడలేదు అన్న విధానం నీలో అపోది కలుగు చేస్తుండొచ్చు, భ్రమపరుస్తుండొచ్చు, ఒప్పుకునేటట్లుగా నిన్ను చేయలేకపోవచ్చు. అయితే కలుగు చేస్తున్నది ఒప్పింప చేస్తుందంటే అది పరిశుద్ధాత్మ క్రియ జరిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒప్పుకోలేకపోతున్నావు అని అంటే నీవు అపవాది నిన్ను భ్రమపరుస్తున్నాడని ఈ వాక్య భాగం ద్వారా నువ్వు గ్రహించాలి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎంత చూడలేదు మేము, ఎంతమంది మేము చూడలేదు హల్లెలూయా అని నేను అనుకోవచ్చు, కూర్చున్న మీరు అనుకోవచ్చు. వాక్యం చెప్తున్న నేను కూడా అలా అనుకొని మీ వల్లే మార్చబడి ఉండొచ్చు. అయితే మనుషుల యొక్క ఊహకి, జ్ఞానుల యొక్క ఆలోచనకి అందరినీ ప్రణాళిక,
ఆయన అత్యున్నతమైన ప్రణాళిక నెరవేర్చడానికి ఈ స్థానంలో ప్రభువును నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావా, లేకపోతే భూ సంబంధంగానో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన దీవెనికి స్వీకరించలేని స్థితిలో ఈ మాటను ఆలోచిస్తున్నావా? సూటిగా పరిశుద్ధాత్మలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలకి సంతోషభరితంగా మార్చబడే అనుభవం నీకు ఉన్నదా? ఈ మాటకి నీ మనసు నొచ్చుకునేటువంటి స్థితిలో నీ మనసు నొచ్చింపబడుతున్నదా? ఎందుకు ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు నన్ను నొక్కించి ఈ మాట నీతో పలికిస్తున్నాడు? ఆత్మ సంబంధం నువ్వు కట్టబడాలి, ఆత్మ సంబంధం నువ్వు దీవించబడాలి, నూతన విధమైన విధానంలో నూతనమైన తలంపులతో ప్రణాళికలతో ఆయన చిత్తంలో నిలవబడాలని సంతోషపడుతున్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఈ మాట నీకు చెప్తున్నప్పుడు ఈ మాట నీకు సంతోషం కలిగిస్తుందా? మరొక ఆలోచన నీలో నీ మనసును నొచ్చుకున్నట్లు చేస్తా ఉందా? ఈ మాట వెంటనే నీవు నొచ్చుకుంటున్నావు అని అంటే అపవాది నిన్ను భ్రమపరుస్తున్నాను, నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. అపవాది యొక్క ఊరిలో నీవు ఉన్నావని మర్చిపోవద్దు. ఎందుకనంటే మన పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు ఎలా ఉంటాయి అనంటే అది మనుషుల యొక్క ఊహకు అందదు, జ్ఞానం యొక్క ఆలోచనకి అది అందని ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రణాళిక ఎలాంటిది అంటే అత్యున్నతమైనటువంటి ఆయన ప్రణాళిక. అయితే ఆయన ప్రణాళిక నెరవేర్చబడిన నిమిత్తమై శోధన కాలంలో ఆయన కృపావర్షం కురిపించే దేవుడై ఉన్నాడు. ఆమెను. హల్లెలూయా. అయితే నీ జీవితాల్లో దేవుని యొక్క క్రియ, పరిశుద్ధాత్మలో క్రియ జరిగిస్తున్నాడా? అలాగూ కాకుండా సాతానుడు నీలో క్రియ జరిగిస్తున్నాడా? సాతానుడు క్రియ జరిగిస్తున్నాడు అనడానికి, పరిశుద్ధాత్ముడు క్రియ జరిగిస్తున్నాడు అనడానికి ఆ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? దేవుడు ఏది ఇచ్చినా ఆశీర్వాదమే ఇస్తాడు, క్షేమమే ఇస్తాడు. ఆయన వాక్యానికి విరుద్ధంగా ఏది ఇవ్వడు. వాక్యానుసారమైన వాక్యమే ఆయనే వాక్యం. ఆయన ఏది ఇచ్చినా ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానుసారమైనదే నీకు ఇస్తాడు, శ్రేష్టమైనదే ఇస్తాడు. అయితే ఆయన ఇస్తున్నాను అని చెప్తున్నప్పుడు స్వీకరించి ఆనందించి పరవశించి ప్రభువుని స్తుతించి మహిమపరిచే స్థితిలో నీవు ఉంటే నీ పరిశుద్ధాత్మ నీలో క్రియ జరిగించి నీవు ఆయన ద్వారా నడిపించబడుతున్నావు అని అర్థం. హల్లెలూయా. అలాగే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానికి, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క స్వరానికి, ఆత్మ సంబంధమైన ప్రతి కార్యానికి, ప్రతి మాటకి నీవు లోబడకుండా ఆ మాటను నువ్వు నొచ్చుకుంటున్నావు అని అంటే, బాధ కలిగిస్తున్నది అని అంటే నీళ్ళు ఎవరు క్రియ జరిగిస్తున్నట్టు తెలుసా? అపవాది క్రియ జరిగిస్తున్నట్టు. దినంలో దేవుని వాక్యమైన ప్రియ సహోదరుడా, అదన హవ్వని మోసగించింది ఏమిటో తెలుసా? సాతానుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి హవ్వ ఆదాముని, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి హవ్వ ఆదాముల్ని అపవాది కుయుక్తి పని వారి కలిగి ఉన్న స్థానంలో నుండి తొలగించేసింది. వారి కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళికల నుండి, దేవుని యొక్క ప్రణాళికల నుండి పడిపెట్టేట్లుగా చేసింది. అందుకనే కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. ఆ మాటను చదువుకుందామా? కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని అన్నాడు. హల్లెలూయా. ఇంకా నా వైపు చూడండి, నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది.
చూడండి, నా వైపు అందరూ చూడండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సువార్త కొరింథీలో ప్రకటన చేసి ఆడ సంఘం కట్టి ఆ సంఘస్థులకి వ్రాత పూర్వకంగా, పత్రిక పూర్వకంగా వారు రాస్తూ ఇలా అంటాడు, ఇదిగో దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటాడు. ఆ కొరింథీ పట్టణస్థులన్నా, కొరింథీ సంఘస్థులన్నా, కొరింథీ సంఘస్థులే కాదు కానీ సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దీన్ని నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకుతుందని అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు చేత దర్శించినప్పుడు పౌలుగా మార్చబడి యేసు ప్రభు సువార్త ప్రకటన సంఘాలు స్థాపిస్తున్న ఆ సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, ఇదిగో మీ ఎడల దేవాశక్తితో నేను మీ ఎడల కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఎందుకు కలిగి ఉన్నావు? చదవండి ఆ మాటని. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా ఏ కన్యకట? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని అన్నాడు. ప్రదానం ఎవరికి చేస్తారు? ప్రదానము ఎవరికి చేస్తారు? చెప్పమ్మా, ఎవరు చేస్తారు? పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి ముందుగా నిశ్చయం కొరకై దాన్ని నిశ్చితార్థముగా మీ సంబంధం మా సంబంధం కుదుర్చుకుందామని నిబంధనగా నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే పౌలు కొరింథీ సంఘానికి అంటున్న మాట ఏమిటంటే, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మేము సమర్పింపవలనని మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడంటే ప్రదానము చేశానంటున్నాడు. ఎవరికి? ఆయన భార్య అయిన వధువు సంఘానికి, ఆయన రక్తం చేత కొనబడిన నిన్ను నన్ను, సంఘమైన నీవు నేను, మనల్ని పవిత్రురాలైనటువంటి కన్యకగా అపోస్తలుడైన పౌలు ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా పోలుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రభుని ఎరగిన మన జీవితాల్లో ప్రపంచం యొక్క ధర్మము చొప్పున, మనసు యొక్క ఇష్టము కోరిక చొప్పున ఒకప్పుడు నడుచుకున్నాం. మరి ఇప్పుడు నీవు ఎలా నడుచుకుంటావో నాకు తెలియదు. అయితే ప్రభుని ఎరిగిన వారి జీవితాల్లో ప్రభుని ఎరగక మునుపు, ప్రభుని ఎరిగిన జీవితము కాక ఎరగనటువంటి జీవితాన్ని ఒకప్పుడు మనం జీవించాం. ప్రపంచం ఎలా నడిస్తే అలా నడిచాం, మనసు ఏది చెబితే అలా చేశాం, ఎలా తిరగాలనిపిస్తే అలా తిరిగాం, ఏది చేయాలనిపిస్తే అది చేశాం, మనసు యొక్క ఇష్టం చొప్పున మనం చేశాం. అయితే ఆయన కృప చేత ఈ దినాన మనం రక్షించబడి, ఆయన రక్తము చేత కడుగుబడి, పరిశుద్ధపరచబడుచు, పవిత్రపరచబడుచు, ఆయన వెలపెట్టి కొన్న వధువు సంఘముగా నీవు నేను పవిత్రురాలైన కన్యకగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఆమెన్. హల్లెలూయా. అయితే మార్చబడుతున్న మనల్ని, ఆ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో ఒక్కడే పురుషుడు, ఒక్కడే దేవుడు. ఆ దేవుని స్వీకరించిన మీ జీవితాల్ని ఆయనకు ప్రదానము చేశా. ఒకనొక దినాన ఆయన వరుడై ఆయన మన కోసం రాబోతూ ఉన్నాడు. ఒకవేళ ఆయన రాబోతున్నటువంటి సమయాల్లో మనం మరణించిన, ఒకవేళ బ్రతికి ఉన్న, క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు అన్నట్లుగా మనం ఆయన యందుండి ఆయన కొరకై జీవించి ఆయన మనం చనిపోయామనుకో మన ధన్యులిమి. ఆయన మన కొరకై వరుడుగా రాబోతున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడో తెలుసా? నిశ్చితార్థముగా, ఒక నిబంధనగా, బాప్తిస్మము ద్వారా, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, ఆత్మ ద్వారా మనం ఆయన ప్రధానము చేయబడిన మనము ఆయనతో ఒకనొక దినాన ఆయనతో కూడా సదాకాలము, పెళ్ళాడిన వారు సదాకాలము తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన యొక్క పెళ్ళైనటువంటి భర్త భార్య, భార్య భర్త వారు ఎలాగైతే ఒక శరీరమై ఉన్నారో
అట్లాగనే ప్రభువు కూడా ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనల్ని ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నాడు. అయితే ఆదాము హవ్వల్ని అలా చేసుకుంటే కుయుక్తితో సర్పము మోసగించడం బట్టి ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఆ పండే తిని ఆత్మ సంబంధంగా సచ్చిన స్థితిలోనికి హవ్వ వెళ్ళిపోయింది. ఇదన్నో దేని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు పరిశుద్ధాత్మనిలో క్రియ జరిగించిన తర్వాత నీవు ఆత్మ సంబంధంగా ఇంకా బ్రతికే ఉన్నావా? ఆత్మ సంబంధంగా సచ్చిన స్థితిలో నీవు ఉన్నావా? నీవు ఎలా చేయబడ్డావో తెలుసా? దేవుని యొక్క పోలిక చొప్పున దేవుని స్వరూపమందు నువ్వు చేయబడ్డావు. ఎందుకంటే ఆయనతో నీవు పెండ్లాడడం కొరకై, నీవు ఆయనతో కూడా నివసించడం కొరకై భూమి మీద నిన్ను ఆయన కొరకై నిన్ను ఏర్పాటు చేసుకుని సిద్ధపరుచుకున్నాడు. అయితే ఆయన ఏర్పాటు చేసుకున్న నీవింకా అలాగనే ప్రభు యొక్క సమర్పణలో, ప్రభు యొక్క త్యాగం, అటువంటి జీవితం కలిగే నీవు ఉన్నావా? దాంట్లో నుంచి తొలగిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఒకవేళ తొలగిపోయిన స్థితిలో ఉన్న నిన్ను ప్రభు వాక్యనితో మాట్లాడుతుంది. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి విధానంలో నూతన మనసు కలిగి, నూతనమైనటువంటి హృదయం స్వభావం కలిగి ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకొని ప్రభు పోలిక చొప్పున ప్రభు వల్లే బ్రతుకున్నట్లుగా మన జీవితాలని అప్పగించుకుందుము గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరంలో మీరందరూ ప్రార్థన చేయండి. ప్రభు కొరకు మనం సాక్షులుగా బ్రతకాలి. ఏదైతే ప్రభు సందుల నుంచి మనం కోల్పోయామో మరలా ప్రభు నిమిత్తం మనం పొందుకోవాలని నామంలో. ఆమెన్. హల్లెలూయా. అయితే పవిత్రురాలైన కన్యకనుగా చేసి ఒక్కడే పురుషుడైనటువంటి ఆ దేవునికి మేము ప్రదానము చేసిన తర్వాత రాయబడే చేసిన తర్వాత ఈ మరలా ఏం జరగబోతుందో పౌలికి ఉద్దేశం ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. 3వ వచనం చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఏంటంట ఎట్లయినను తొలగిపోవునేమో అని పౌలు ఏం చేస్తున్నాడంట? ఆయనకు ఒక భయం ఉంది పౌలుకి. ఏంటయ్యా నీ భయము? పౌలుకి ఒక చింత ఉంది. ఏంటయ్యా నీ చింత? ఏంటి నీ ఆందోళన? ఏంటి దేని గురించి నీ ఆలోచన అంటే, నాకు ఒక చింత ఉందంటాడు. ఏంటి నీ చింత అంటే, సంఘముల గురించినటువంటి చింత ఉందంటాడు పౌలు. హల్లెలూయా. కుటుంబాన్ని గురించిన చింత లేదు, భర్త ప్రేమించలేదు నాకు చింత లేదు, భార్య ఓదార్చడం లేదు నాకు చింత లేదు, మరి ఆర్థిక పరిస్థితులు మరి చక్కబడతాయేమో అని చింత లేదు, తన యొక్క జీవితము ఏమైపోతుందేమో నాకు చింత లేదు, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తానో నాకు చింత లేదు. ఈ భూమి మీద ఉండగానే ఏంటైనా చింత అంటే సంఘముల కొరకైన చింత నాకు ఉందంటాడు. ఎందుకయ్యా అనంటే, ఇదిగో ఆదిలోనే సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఎలాగైతే మోసగించిందో సర్పము సాతానుడు, ఇదిగో ఒక్కడే పురుషునికి పవిత్రులని కన్నికగా సంఘాన్ని కట్టి సంఘాన్ని సిద్ధపరిచి ఆయనతో ప్రదానం చేశా. అయితే ఆయన ప్రేమలో నుండి, క్రీస్తు యొక్క సరళతలో నుండి ఎట్లయినను తొలగిపోతారేమోనని పౌలు యొక్క బాధ, భయము, చింత. హల్లెలూయా. కానుకలు రాలేదంటే భయము, చింత కాదు ఆయన జీవితాల్లో. తన జీవితంలో ఏదైనా కొరత అయిపోతున్నటువంటి ఆందోళన కాదు పౌలు జీవితాల్లో. పౌలుకున్నటువంటి ఒకే ఒక గురి, ఒకే ఒక చింత, ఒకే ఒక భయం. ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ యొక్క సరళతలో నుండి తొలగిపోతారేమోనని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచబడినట్లుగా ఈ ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో పరిస్థితులను బట్టో, వ్యక్తులను బట్టో, ప్రభావాలు బట్టో, పడిపోతున్నటువంటి స్థితిగతులను బట్టో, క్రైస్తవం భ్రష్టపడిపోతున్నటువంటి పరిస్థితిని బట్టో క్రీస్తు ప్రేమ సరళత నుండి భక్తి వ్యర్థం అనుకొని సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా
సంఘ బిడ్డలని సంఘస్థుల్ని సాతాను మోసగిస్తాడేమోనని, క్రీస్తు ప్రేమను తొలగిపోతారేమోనని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని బట్టి భయపడుతున్నాడు. ఇదన్ను దేనిమొకమైన ప్రియ సహోదరుడా సహోదరి, మీ యందు దేవాసక్తి కలిగి అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రేమను బట్టి పలికిన మాటలనే ఈ దినాన మీతో నేను పలుకుతున్నాను. గొప్ప నన్ను అనుభవంతో చెబుతున్నాను, లేదా మరొకటి కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ సంబంధం భక్తి చూసిన ప్రభుకి అప్పగించుకొని మీ నిమిత్తమై నేను చెప్తున్న మాట, మీ అందరి నిమిత్తమై దేవుని యొక్క ఆసక్తి కలిగి మీతో చెప్తున్న మాట, మీరేదైతే కోల్పోయారో, ఏ స్థితిగతుల నుంచి మీరు తొలగిపోయారో, ఏ ప్రేమ నుండి మీరు తొలగిపోయారో, ఆ ప్రేమలో మరలా ప్రభు యొక్క కృపను బట్టి నూతన సంవత్సరం మరలా ప్రభు మన పట్ల కలిగిన ప్రతి ఒక్క చిత్తం, ఆయన సంకల్పం ఉద్దేశం అన్నీ నెరవేర్చబడేటట్లుగా మన హృదయాలు ప్రభు సమర్పించుకుందాము కాక. ఆమెన్. హల్లెలూయా. మనం సమర్పించకపోతే, మనమే చేయకపోతే, దేవుని నువ్వు స్వీకరించకపోతే, ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి ఆశ నీలో కలగకపోతే, మరొకరు ఎవరు ప్రభు కొరకు బ్రతికేవారు లేరు ఈ భూమి మీద. నీవే నువ్వు బ్రతకపోతే, ప్రభు గురించిన జ్ఞానము తెలిసిన నీకు, ప్రభు వాక్యం తెలిసిన నీకు, ఎలా బ్రతకాలో తెలిసిన నీకు, నీవేనే అలా బ్రతకపోతే ఇంక ప్రభు కొరకు బ్రతకగలిగిన వారు ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్మలో క్రియ జరిగించకపోతే నీవు వచ్చేదానవా? పరిశుద్ధాత్మలో పని చేయకపోతే నువ్వు వచ్చి కూర్చుండేవాడువా? నీవు భక్తి విషయంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన నీవు పరిశుద్ధాత్మ నీలో ఆ క్రియ జరిగించకపోతే అది సాధ్యమేనా? లోకాన్ని వద్దనుకొని లోక ఆశల్ని విడిచిపెట్టి దేవుని కొరకై వైరాగ్యంతో బ్రతకాలని తీర్మానం కలిగిన ఆ తీర్మానాలు లోకానుసరమైన వారికి అది సాధ్యపరచబడుతుందా? అయితే నీళ్ళు సాధ్యపరచబడిందంటే పరిశుద్ధాత్ముడు నీళ్ళు ఎంత క్రియ జరిగించాడో ఒకసారి గ్రహింపు తెచ్చుకో. హల్లెలూయా. నీళ్ళ క్రియ జరిగించాడు గనుకే ఈ మాటలు వినడానికి నీవు దేవుని సంధానికి వచ్చి ఉన్నావు. వచ్చిన నీవు దేవుని యొక్క స్వరం వింటున్న నీవు హృదయపూర్వక స్వీకరించు. నీ జీవితంలో అది ఏ కొరతగా ఉన్నా ఆ కొరతను తొలగించి ఆ కొరతను బట్టే ప్రభు నీకు సమీపంగా మార్చబడతాడు. ఆమెను. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో ఏది కోల్పోతున్నావో ఆ స్థితిలో కోల్పోతున్న ఆ స్థితిని బట్టే ప్రభు కోల్పోతున్న నీ స్థితిని మరల ప్రభుని సమకూర్చి దాని ద్వారానే ప్రభు నీతో నిబంధన చేయబోతున్నాడు ఆయన. ఆమెను. హల్లెలూయా. అయితే నీవు ఆయనకు అప్పగించుకోగలవా? ఏమి ఆలోచన లేకుండా, ఏ అపవాదిక ఆలోచనకి నువ్వు లొంగిపోకుండా నీ హృదయాన్ని ప్రభుకి హృదయపూర్వకంగా నువ్వు చేయగలిగేది ఏదైనా ఉన్నదంటే శ్రేష్టమైనది నీ హృదయమే. హల్లెలూయా. ఆ హృదయంలో దేవుడు కోరుకుంటున్నది, నీ హృదయంలో ఆయనకు మొదటి స్థానమే ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అది తప్పు నుంచి నీ వేసే కానుకైనా, నువ్వు చేసే పరిచర్య అయినా, నువ్వు పాడే పాట అయినా, నువ్వు చెప్పే వాక్యమైనా, అది అనదర్ నెక్స్ట్. అయితే ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయంలో పాడైపోయిన నీ హృదయం, భ్రష్టమైపోయినటువంటి నీ బ్రతుకు, చెడిపోయినటువంటి నీ మనసు ఆయన చేతికి నువ్వు అప్పగించగలిగితే ఆయన పరిశుద్ధమైన రక్తము చేత ప్రతి అపవిత్రతను ఆయన కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీలో ఒక నూతనమైనటువంటి మనసు, నీలో ఒక నూతనమైన స్వభావాన్ని కలుగు చేసి నీలో ఒక పరిశుద్ధాత్మ నీలో గొప్ప కార్యం జరిగించి ఆయనకు సమీపస్తులుగా మార్చేటట్లుగా, ఆయన పోలికలోనికి మార్చేటట్లుగా పరిశుద్ధాత్మలో క్రియ జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మగలవా? ఈ మాట నువ్వు నమ్మి స్వీకరించగలిగితే దేవుడు నీ జీవితం నిశ్చయముగా ఆయన కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే పౌలుకున్నటువంటి భయం ఏంటంటే ఆ సరళతల నుండి, ఆ ప్రత్యక్షతల నుండి, ఆ సమర్పణ నుండి ఎక్కడైనా తొలగిపోతారేమని పౌలు భయపడతా ఉన్నాడు. ఈ దినాన సంఘంలో అపవాది అనేక మందిని మోసగిస్తూ ఉంది. ఏంటో తెలుసా? ఏ విధంగా తెలుసా? దేవుని ముందుకు వచ్చిన
మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటే ఆ ఆశీర్వదించే బదులుగా దేవుని వాక్యం విననీయకుండా చేస్తూ ఉంటుంది. ఆ మనసు రాదు, ఆ మనసు కలిగించదు. అది ఏ స్థితి ఏ పరిస్థితి అయినా సరే ప్రభు యొక్క శక్తి ముందు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరుడా సహోదరి, మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క సరళత నుండి హవ్వని సర్పము మోసగించినట్లు మనం కూడా అపవాది మోసగిస్తాం. నువ్వు ఏ విషయంలో మోసగించబడ్డావో నాకు తెలియదు. నా జీవితంలో మోసగించబడి భక్తి వ్యర్థం అనుకొని ఇక ఆత్మానుసారమైన భక్తిని విడిచిపెట్టి లోకానుసారంగా వెళ్ళిపోయినటువంటి జీవితము అనుభవము నాది ఒక జీవితం. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఏంటి? ఒక విశ్వాసిగా ఉన్న నేను ప్రభు కొరకు, ప్రభు ఈ లోకంలో ఎవరు లేని ఒక్కనే ఉన్నా, ఏదైనా తోటలో నేను ఉన్నా, ప్రతి చల్లపూట ఆదాము హవ్వలతో నువ్వు మాట్లాడేవాడవు కదా, ఇదో నేను ఒంటరిగా నేను ఉన్నా, నీ కొరకు ఉన్నా ప్రభువా, నేను ప్రార్థనతో నీతో మాట్లాడబోతున్నా, నా కొరకు రావా అని ప్రభు యొక్క సన్నిధిని, ప్రభు యొక్క ప్రసన్నతను నేను కోరుకుంటూ ప్రభు సన్నిధిలో గడిపినటువంటి అనుభవం నాకున్నది. అయితే అంత అనుభవం ఉన్న నేను, అంత ఆత్మ సంబంధంగా కట్టబడుచున్న నేను భక్తియే వ్యర్థం అనుకొని నా జీవితంలో వెనుకెళ్ళిపోయినటువంటి తప్పటడుగులు పడినటువంటి పరిస్థితి నా జీవితంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందువల్ల పరిస్థితి ఏంటి కారణము? దేవుడు జ్ఞానం ఇస్తే, దేవుడు వాక్శక్తిని అనుగ్రహిస్తే ఆ జ్ఞానాన్ని దేనికి నేను ఉపయోగించినో తెలుసా? ఒక సంఘంలో, ఈ సంఘం కాదు, బయట ఉన్నటువంటి మరొక సంఘంతో నేను కలిసి విశ్వాసంతో ఆత్మసంబంధ సంఘాలు కాదు, అర్థమైందా? అర్థమైందా? ఇది సంఘం, ఇది కాదు. ఇంకో సంఘంతో నేను కలిసా, క్రైస్తవ సంఘం కాదు అది. ఆ సంఘంతో కలిసి ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్శక్తి, ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను దేనికి ఉపయోగించానో తెలుసా? యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించవలసిన ఈ నోటితో ఆ సంఘం గురించి ప్రకటన చేశాను నేను, ఆ వ్యక్తుల గురించి ప్రకటన చేశాను నేను. దేవుడు జ్ఞానం ఇచ్చే సువార్త చెప్పడానికి నాకు జ్ఞానాన్ని కలుగు చేస్తే ఆ జ్ఞానాన్ని నా సొంత జ్ఞానంతో ప్రెస్ మీడియాలోకి వెళ్ళి అట్లాగే దీవించబడదాం, అట్లా వెళ్ళిపోదామని ఆలోచనతో వెళ్ళిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కారణం ఏంటి అంటే వ్యక్తుల యొక్క జీవితాలను చూసి, వ్యక్తుల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళే చెప్పవలసిన వాళ్ళే వాళ్ళ అయిపోతే నాదేముంది అన్నట్లుగా చాలా తెలిసి తెలిసి తెలిసే తెలివిగా నా జీవితం తప్పిపోయా. ఏంటి? ఏంటంటే తెలిసే ఎట్లా పడిపోయింది తెలుసా? చాలా తెలివిగా పడిపోయా నా జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక పని నేను చేయలా, మరి తెలియక పని నేను చేయలేదు, మరి దాని గురించి అవగాహన లేకుండా నేను అలా పడిపోలేదు. కానీ తెలిసే రక్షణ అంటే ఏంటో తెలుసు, దేవునితో అనుబంధం అంటే ఏంటో తెలుసు, బాప్తిస్మ అనుభవం అంటే ఏంటో తెలుసు, ఆత్మానుసారమైన భక్తి ఏంటో తెలుసు. అంత తెలిసిన నేను ఆత్మ సంబంధంగా దిగజారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినా. ఎలాగో తెలుసా? తెలిసి తెలివిగా తప్పిపోయిన నా జీవితాల్లో, తెలివిగా తప్పిపోయిన నా జీవితాల్లో ఆయన ప్రేమ నన్ను ఎడబాపలేదు, ఆయన కృప నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను ఏమాత్రమును నిన్ను విడువను, నిన్ను ఎన్నడను నేను ఎడబాయను. ఆమెన్. హల్లెలూయా. అంటే నువ్వు మరి ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నేను ఎంత దుర్మార్గతలో ఎంత పాపంలో ఉన్నా విడిచిపెట్టడా? దేవుడు ఒక్కసారి మాట్లాడు, రెండుసార్లు మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు అవకాశం, కృప నీకు దొరికినప్పుడు
ఆ కృపను సద్వినియోగం చేసుకుంటే నీకు మించిన ధన్యుడు ధన్యురాలు మరొకరు ఉండరు. అందుకనే మరొక మాట ఉంటుంది, ఇదిగో కృప మీ ఎడల విస్తరించుండగా, పాపం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుందంట. నీ జీవితంలో దేవుని ఎరిగిన నీవు, ఆత్మ సంబంధం ఒక భక్తి జీవితంలో ఒక సమర్పణలోనికి వచ్చిన నీవు దేవుని గురించి గ్రహింపగలిగిన నీవు, ఒకవేళ అపవాది నిన్ను మోసగించుతున్న పరిస్థితి అయినా, అయితే నీవు ఆత్మ సంబంధంగా ఒక మెట్టు నీకు దిగజరిపోయి ఉండొచ్చు. అది వ్యక్తులకి కనబడకపోవచ్చు, నీలో ఒక లోటుగా నీలో కనబడచ్చు. అది ఏదైనా సరే, ఏ పరిస్థితిని బట్టి అయినా సరే నీవు ఆ స్థితిలో నుండి నువ్వు పడిపోయి ఉండొచ్చేమో, కానీ ఇదిగో ఆ స్థితిలో ఉండగానే నీ ఎడల దేవుని యొక్క కృప అపరిమితముగా విస్తరించాలని, ఆయన కృప నీ ఎడల చూపించాలని మన అవకాశం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. నీకు కృప ఇస్తున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? అపరిమితమైనగా ఎక్కడైతే నీ జీవితంలో పాపం విస్తరించి ప్రభువుకు దూరపరిచిందో, నీ జీవితంలో ఆత్మ సంబంధ భక్తి జీవితం విడిచిపెట్టి లోకంలో ఉన్న ప్రేమను కోరుకొని వెళ్తున్నావో, నీ జీవితంలో అవిధేయతతో నీ జీవితంలో ముందుకెళ్ళిపోతున్నావో, దేవుడిచ్చి ఇచ్చే ఆశీర్వాదం వద్దనుకొని లోకసారంగా వెళ్ళిపోతున్నావేమో, నీకు గ్రహింపు కలిగించడానికే ఈ మాటలు నీకు పరిశుద్ధాత్ముడు నీకు వినిపింపజేస్తున్నాడు. నీవు ఆత్మ సంబంధంగా కట్టబడాలని, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కావాలని నీవు కోరుకుంటే ప్రభు మాటకి స్వరంగా లోబడు. అపవాది చేసే క్రియ నీలో నీ జీవితం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ సాటుగా చేసేటువంటి ప్రతి కార్యము అది అపవాది చేసే కార్యం, క్రియ. దాన్ని గుర్తిరిగి దాన్ని విడిచిపెట్టి ఈ క్షణమే, ఈ సమయమే ప్రభుకి నీ యొక్క హృదయాన్ని నీ జీవితంలో అప్పగించగలిగితే, ఎక్కడైతే నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు తప్పుపోయావో, ఎక్కడైతే నువ్వు పాడైపోయావో, ఏదైతే నువ్వు కోల్పోయావో, దేవునికి నీ హృదయాన్ని సమర్పించను బట్టి ఎక్కడైతే నువ్వు పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావో, దేవుడు ఆ స్థితుల నుండి ప్రభుని లేపబోతున్నాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే పాపం విస్తరించిందో అపరిమితమైన కృప నీ ఎడల ఆయన చూపించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నా జీవితంలో లోకానుసారంగా నేను ఇంకా ఆత్మ సంబంధంగా కట్టబడతాను అనడానికి నిదర్శన లేవు, నిరీక్షణ లేదు. నా జీవితంలో అటువంటి స్థితిలోకి వెళ్ళిన నా బ్రతుకుకి దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ నన్ను ఆకర్షించి ఆయన కృప నన్ను వెతికింది కనుకే ఇదిగో మీ ముందు కనబడుతూ ఇలాంటి బట్టలు వేసుకుని వాక్యం చెప్తున్నాను. కానీ నా జీవితం కూడా లోకంలోనికి వెళ్ళినటువంటి బ్రతికే. అటువంటి బ్రతుకుని మీ నిమిత్తమై, మన పట్ల ప్రభు కలిగి ఉన్న ఉద్దేశం నిమిత్తమై నన్ను శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆత్మ సంబంధంగా మరలా ఒక నూతన చిగురింపు పుట్టించి పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక పరిశుద్ధమైన చిగురు నా జీవితంలో ప్రభు ఆయన మొలకెత్తించాడు. ఆమెను హల్లెలూయా. నీ జీవితంలో కూడా అలా జరిగించాలంటే ఆయన కృపకు నువ్వు అప్పగించుకుంటే నీ జీవితం కూడా ప్రభు గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అది నీ శక్తికి మించిందే కావచ్చు, నీ జ్ఞానానికి మించిందైనా కావచ్చు, నీ ఊహకి మించిందైనా కావచ్చు. అది ఏదైనా సరే ప్రభు సమస్తాన్ని సాధ్యపరచగలడు. కుటుంబ సమస్యలే అయినా తొలగించబడతాయి, నమ్మగలవా? ఆర్థిక పరిస్థితులే అయినా అది ఎలా చేస్తాడో అయినా నాకు తెలియదు ఆ విషయం. ఆయన చేయగలడని మాత్రం నేను నిశ్చయంగా నేను చెప్పగలను. కారణం ఏంటంటే నాలో నిరీక్షణ లేని నన్నే నిరీక్షణ కలిగించేటట్లుగా, విశ్వాస పలుకులు పలికేటట్లుగా నా జీవితం ప్రభు మార్చినప్పుడు మీ బ్రతుకులు, మీ జీవితం ప్రభు ఎందుకు మార్చడు? హల్లెలూయా, హల్లెలూయా. మానవ మనసుకు, జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక, అత్యున్నత ప్రణాళిక. మానవ మనసుకు, జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక, అత్యున్నత ప్రణాళిక. నెరవేర్చుటకు నాతో కలసి, నెరవేర్చుటకు నాతో కలసి శ్రమ పడినది
నీ కృపయే, శ్రమ పడినది నీ కృపయే, జల ప్రళయములు నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. జల ప్రళయములు నా తోడు నీవై నన్ను గమ్యస్థానము చేర్చినావు. శోధన గట్టిగా చదువుతామా, గట్టిగా ఆమేన్. శోధన కాలమున నాకాశ్రయమై, శోధన కాలమున నాకాశ్రయమై, కృపవర్షమును కురిపించినావు. కృపవర్షమును కురిపించినావు. జల ప్రళయములు నా తోడు నీవై నన్ను గమ్యస్థానం చేర్చినావు. జల ప్రళయములు నా తోడు నీవై నన్ను గమ్యస్థానం చేర్చినావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, మానవ మనసుకు జ్ఞానుల ఊహకు అందని ప్రణాళిక అత్యున్నతమైనటువంటి ఆయన ప్రణాళిక. స్తోత్రం చెప్తామా. ఏంటి ఆయన ప్రణాళిక అనంటే, మనందరం కూడా వీలైనా ఒకప్పుడు ఇలా ఉన్నది, ఇలా అయిపోయింది అన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వింటున్నాం. అయితే ఇలా స్థితిగతుల్లో ఉన్నటువంటి మన జీవితాన్ని, మన బ్రతుకుని ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో ఆత్మ సంబంధంగా ఆశీర్వించబడేటువంటి ఆ జీవితాన్ని ప్రభు మనకిచ్చేటువంటి ఆ శుభదినాన మన గురించి మానవుల యొక్క మనసుకు, జ్ఞానుల యొక్క ఊహకు అందని అత్యున్నతమైన ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి మనతో కలిసి పనిచేసేదే దేవుని యొక్క కృప. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప నీ ఎడల విస్తరించాలని, నీ ఎడల అపరిమితమైనటువంటి కృప నీ ఎడల విస్తరించాలని, నీలో ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని, నీలో ఒక నూతనమైనటువంటి మనసుని ప్రభు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకే అర్థం కాదు, నాకే అర్థం కాని స్థితిలో నన్ను నిలబెట్టిన దేవుడు నీ జీవితం నీకే అర్థమయ్యేటట్లుగా, అర్థం కానట్లుగా నీ జీవితం నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, నీ భర్త మార్చబడలేదు నువ్వు అనుకుంటున్నావా, నీ భర్తను ప్రభు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మార్చబడవు అనే ఆలోచనలు నీవు ఉన్నావా, నీ ఆలోచనల్ని ఆయన తొలగించి నీ ఆర్థిక పరమైన ప్రతి పరిస్థితిని ఆయన చక్కబెట్టబోతాడు. ఆమేన్, హల్లెలూయా. నీ భార్య మార్చబడట్లేదని ఆలోచన నీవు ఉన్నావా, ప్రతి ఆలోచన ఆయన తొలగించి ఆయన మార్చేవాడే ఉన్నాడు. నీ బిడ్డ జీవితంలో కార్యం జరగట్లేదనేటువంటి విధానం నీవు ఉన్నావా, పరిస్థితులను మార్చి ఆయన నిలబెట్టగలిగినటువంటి దేవుడు సమర్థుడైన వాడు. నీవు ఆత్మ సంబంధంగా కొరతలని ఉన్నావా, ప్రతి కొరత, ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి కొరతని ఆయన పూడ్చి ఆయన సంతృప్తి నిన్ను పరిచేటట్లుగా ఆయన నిన్ను మార్చగలిగిన వాడు. నీవు పాపమనే జిగడిగల దొంగ ఊపిరి నీవు పడిపో ఉండొచ్చు. ఒకవేళ లేపబడతాను, విడిపించబడతాను అనడానికే నిరీక్షణ కూడా లేకపోవచ్చు, చిక్కుబడిపోయి ఉండొచ్చు నీ జీవితం. ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఎవరు నీ జీవితాన్ని బట్టి అర్థం చేసుకున్నటువంటి స్థితిలో నీవు ఒకవేళ ఉండుండొచ్చు. అయితే ఆ స్థితిలో ఉండగా నీ జీవితం ప్రభుకి నువ్వు అప్పగించు చూడు, ఆ కృప నీకే నీ జీవితం అర్థం కానట్లుగా ఆయన కృప నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నమ్మినవాడు వాని జీవితంలో ఆయన కృప సమృద్ధిని పొందుకుందును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ కృప నీవు పొందుకోవాలంటే అపవాది చేసేటువంటి ఆ పన్నాగలు, అందుకని పౌలు అంటాడు, సాతాను యొక్క కుయుక్తులు తంత్రాలను ఎరగని వారము కాము అంటాడు. సాతాను యొక్క తంత్రాలు ఏమిటో
అపోస్తలుడైన పౌలుకు తెలుసు. కారణం ఏంటి అనంటే దేవుడు పరిశుద్ధినిచ్చేవాడు, పవిత్రతనిచ్చేవాడు, క్షేమాన్నిచ్చేవాడు, ఆశీర్వాదం లోబడేట్లుగా చేసేవాడు, ప్రతి ఈవిని ఇచ్చేవాడు, క్షేమాన్ని ఇచ్చేవాడు. అయితే ఆ క్షేమముల నుండి తొలగిపెట్టేట్లుగా అపవాది చేసి ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా చేసేవాడే సాతాను. ఆ తంత్రాలు ఏమిటో అపోస్తలుడైన పౌలుకి తెలుసు గనుక సాతానిక తంత్రాలను ఎరగని వారము కాము అంటాడు. ఏంటి ప్రభు చిత్తం? నీవు నేను పరిశుద్ధపరచబడమే, పవిత్రపరచబడమే, ప్రభువుకి సమర్పించుకోవడమే మన జీవితంలో శ్రేష్టమైనటువంటి భక్తి జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఏంటి సమర్పణ, ఏంటి త్యాగము అంటే నీ దృష్టిలో ఉన్నది కాదు, నీ హృదయమే ప్రభువుకు సమర్పించు. హల్లెలూయా. నీ హృదయంలో ఆయన స్థానం ఇచ్చి చూడు, ఆయనని ఏ విధంగా మారుస్తాడో అది తదుపరి నీకే అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క ఆశీర్వాదంలో నుండి, దేవుని యొక్క దీవుల నుండి, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో నుండి తొలగిపెట్టేటట్లుగా, నువ్వు పడిపోయేటట్లుగా చేయగలిగిన కార్యం ఏమిటో, పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. కానీ ఆ పరిస్థితులన్నిటి నుండి నువ్వు మరలా బయటపడి నీ జీవితం ప్రభువుకి అప్పగించుకొని ప్రభు వల్లే, ప్రభు పోలికలోనికి నీవు మార్చబడాలని ప్రభు చిత్తమై ఉన్నది. ఆమెను, హల్లెలూయా. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఇది వరకు మనం చదువుకొని ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆయన ఆశీర్వదించాలనంటే నీ ఎదుట ఆయన ఏం పెట్టినాడు తెలుసా? నేడు నీ ఎదుట ఆయన జీవం పెట్టి ఉన్నాడు, మరణం కూడా పెట్టి ఉన్నాడు, ఆశీర్వాదమును పెట్టి ఉన్నాడు, శాపాన్ని కూడా పెట్టి ఉన్నాడు. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని పెట్టి ఉన్నాడు, ఆత్మ సంబంధంగా దిగజారిపోయే భక్తి జీవితం కూడా ఆయన పెట్టి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకొని, ఏదైతే ఆశించి, నువ్వేదైతే కోరుకుంటావో దాని దీవెన నువ్వు పొందుకుంటావు. ఆమెను, హల్లెలూయా. మీకు ఇంకా అర్థం అవడానికి చూడండి, 14వ వచనం చదువు, లేదా 11 చదువు. 11 నుంచి 30, 11. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకున్నట్లు ఎవడు ఆకాశంకి ఎక్కిపోయి మన ఎద్దుకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు. మనము దాన్ని విని గైకున్నట్లు ఎవడు సముద్రము దాటి మన ఎద్దుకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్న నేల అది సముద్రపు అద్రి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. ఎక్కడుందంట? నీ హృదయమున, నీ నోటయే ఉన్నది. ఇదే శ్రేష్టమైన సమర్పణ కలిగిన భక్తి జీవితం. హల్లెలూయా. నీ హృదయాన్ని
నీ యొక్క నోటిని ప్రభువుకి సమర్పించడమే శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైన దగ్గర శ్రేష్టమైనటువంటి సమర్పణ జీవితం. మరి నీ సమర్పణ అంటే ఏమనుకుంటున్నావు? హల్లెలూయా. నీ హృదయమే ప్రభుకి ఇవ్వక నువ్వు కానుకిస్తే ఆ కానుక స్వీకరించబడుతుందా? హల్లెలూయా. నీ హృదయమే మార్చబడకుండా దేవుని యొక్క పాట పాడితే ఆయన స్వీకరిస్తాడా? నా జీవితమే మార్చబడకుండా నేను వాక్యము నోటి పెదవులతో చెప్పినంత మాత్రాన అది జీవాన్ని పొందుకుంటుందా? హల్లెలూయా. నా హృదయము ప్రభుకి అప్పగించాలి. నా హృదయంలో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. నా నోట ఎవరు ప్రకటించాలి? ఆశీర్వాదపు వచనాలని ప్రకటించాలి. హల్లెలూయా. నా హృదయము ప్రభువుకి ఇవ్వకుండా, నా నోటితో ప్రభువును ప్రకటించకుండా, ప్రభు స్వరానికి ప్రభు యొక్క పాట పాడక, ప్రభు మాట మాట్లాడక, నా జీవితమే భ్రష్టకరంగా మార్చబడి నా నోటి పెదవులతో నేను పాడినంత మాత్రం భలే పాడేవరు అంటాడు ఆయన. అంటాడా? ఆయన అన్నాడు. ఆయన పైరూపం చూసేవాడు కాదు ఆయన. ఆయన ఎవరు? ఆయన జీవం కలిగిన దేవుడు. మనుషులు పైరూపం చూసి లక్ష్య పెడతారు. దేవుడు అంతరంగం చూసి లక్ష్య పెట్టేవాడు. నీ మనసు ఎలా ఉందో ఆయనకు తెలుసు. నీ హృదయం ఎలా ఉందో ఆయనకు తెలుసు. నీవు ఎటువంటి సంతోషాన్ని అనుభవిస్తున్నావో, ఎలాగ నువ్వు నలిగిపోతున్నావు ఆయనకు తెలుసు. నీ జీవితము, నీ యొక్క గత జీవితం ఆయనకు తెలుసు, ప్రస్తుత జీవితం ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు జీవితం ఆయనకు తెలుసు. నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. అయితే ఆయన చేతిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని, ఆయన చేతిలో దాచుకున్నటువంటి నీ జీవితాన్ని, ఆయన అరచేతిలో చిక్కుకున్న నీ జీవితాన్ని శ్రేష్టమైన ఈవులు ఇచ్చి, శ్రేష్టమైన వరములు ఇచ్చి, శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇచ్చి, ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి నేను చిక్కుకోవాలని ఆలోచన కలిగి నిన్ను ఆయన చిక్కుకొని ఉంటే, ఆయన ప్రేమలో నుండి, ఆయన సరళతల నుండి నీవు తొలగించబడేటట్లుగా అపవాది మొదటగా నీ హృదయాన్ని భ్రష్టపడేట్టుగా చేస్తాడు. నీ నోట విశ్వాస సంబంధమైన మాటలు రానివ్వక అవిశ్వాస సంబంధమైన మాటలే, అది ఎలా జరుగుతుందో అన్నటువంటి విధానంతోనే నీ నోరు, నీ హృదయము అలా నడిపించబడుతుంది. అలా నడిపించబడుతుందంటే అపవాది నీకు బాణం వేసేస్తాడని గుర్తుంచుకో. హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి బదులుగా దేవుని దగ్గర నుండే శాపం వచ్చేటట్లుగా అపవాది నిన్ను భ్రమపరుస్తాడు. నువ్వు దేని గురించి నువ్వు భ్రమపరచబడద్దు, దేని గురించి నువ్వు ఆందోళన చెందొద్దు. నీవు చేయవలసిన పని ఏదీ లేదు. నీ దగ్గర ఏది ఆశించేవాడు కాదు నీ దేవుడు. హల్లెలూయా. ఏది ఆశించేవాడు కాదు, ఆశిస్తున్నది ఎల్లా ఒకటే, నీ జీవితాన్ని ఆయన మార్చాలనే. ఆమేన్. హల్లెలూయా. నీకున్న స్థితిగతులను మార్చాలనే, నీ పరిస్థితిని మార్చాలనే ప్రభువుకి ఉద్దేశం తప్ప నీ ఎదురు నుండి ఏది ఆశించేవాడు కాదు నీ ప్రభు. అయితే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడమే, ప్రభువుకి అవకాశం ఇవ్వడమే, ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఇవ్వడమే. అలా ఇచ్చి చూడు నీ జీవితం ఎలా మార్చబడుతుందో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కృపకి అప్పగించి చూడు, నిజంగా నీ జీవితం ఎంతగా మార్చబడుతుంది. నోటి పెదవులు చెప్పే మాట కాదు, అనుభవించి అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో చెప్తున్న మాట ఈ మాట. నీవు నమ్మితే దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. అలా నేను భ్రమపరుస్తున్నటువంటి అది ప్రతి ఆత్మ ప్రభు నన్ను తొలగించబడి లయపరచబడి సముద్రంలో పడవేయబడును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రతి మనసులని ప్రభు చేత స్థిరపరచబడును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రతి పరిస్థితి, ప్రతి జీవితం చక్కపరచబడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు నిలుపును గాక. ఆమెన్. హల్లెలూయా. అయితే నీ జీవితాన్ని నీవు ఏది కూడా నీ యొద్ద ఆశించేవాడు కాదు. కానీ అయితే నీవు చేసిన ప్రతి కార్యం ప్రభు కొరకై చేసింది, ప్రతి చిన్న పనైనా గిన్నెడు చల్లనిస్తేనే ఆయన మర్చిపోని దేవుడు. ఏ నీలమ్మా? మార్తమ్మా, ఏ నీళ్ళు? గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే రమణన్న దేవుని పేరట గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే మర్చిపోని దేవుడు. ఏ నీళ్ళంటమ్మా?
చల్లనీళ్ళని ఇస్తేనే మర్చిపోని దేవుడు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ సమస్తం ప్రభుకు అప్పగించుకొని, ఇదిగో నా శేష జీవితం నీ చేతుల్లో పెడతా, నీ చేతుల్లో పెడుతున్నాను, నా జీవితం నువ్వు ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నావో, నా జీవితం నువ్వు ఎలా దీవించాలనుకుంటున్నావో నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. అది శ్రమే అయినా, కష్టమే అయినా, ఇరుకే అయినా, ఇబ్బందే అయినా, వస్త్రహీనతే అయినా, నిందలే అవమానాలే అయినా, విలువ ఉన్న విలువ లేకపోయినా నా జీవితాన్ని, నా హృదయాన్ని ఎవరికి నేను అప్పగించను. ఏ మనుషుని వైపు నేను చూడను, ఏ మనిషి వైపు నా కనులు చూడను, ఏ మనిషి వైపు నా చేతులు చాచను. నా సర్వము నీవై ఉన్నావు. ఇంత గొప్ప దేవుడు అయినా నిన్ను వదిలిపోయి నేను ఎటు బ్రతకగలను ప్రభువా? హల్లెలూయా. ఇంత కృప చూపించే దేవుడు ఉండగా, శత్రువులను సహితం మిత్రులుగా చేయగలిగిన వాడు నీవు ఉండగా, బల్లిపు పోటుగా బల్లిపు పోటుగా ప్రక్కలో ఆయన సిలువ వేసి వేలాడుతున్నటువంటి ఆయన ఇంకేమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. ఆఖరి రక్తబొట్టు ఒక రక్తం కాచి చివరికి నీరు ప్రవహిస్తుంది ఆయన జీవితాల్లో. అప్పుడు ఒక గుడ్డివాడినటువంటి ఒక భటుడు ఆయన ప్రక్కటెముకలో అలా పొడిస్తే రక్తం రాలా, ఏమొస్తుంది? నీరు ప్రవహిస్తుంది. ఆ నీరు ఆ గుడ్డివాడి యొక్క కంట్లో పడిన వెంటనే స్వస్థత పరచబడ్డాడు ఆ వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీరు పడితేనే ఆ గుడ్డివాడు స్వస్థపరచబడి అక్కడికక్కడికే సాష్టంపడి ప్రభువుకి నమస్కారం చేసిన వాడే ఉన్నాడు. హల్లెలూయా. ఆ వేలాడుతున్నటువంటి దొంగ, ఒక దొంగ ఏమో నువ్వు దేవుడి మీద దిగు, నన్ను దించు, అప్పుడు నమ్ముతావు నువ్వు దేవుడు అని ఒక దొంగ అంటే, మరొక దొంగ అంటాడు, అయ్యా నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, మేము చేసినటువంటి పాపాన్ని బట్టి మేము అనుభవించవలసిన స్థితే కానీ నీవు ఏ పాపము చేయని పరిశుద్ధుడివి. ఇదిగో నీవు రాబోతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? స్తోత్రం, హల్లెలూయా. ప్రభు వెంటనే అంటున్నాడు, బాప్తీసం తీసుకోవాలి ఆ వ్యక్తి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఏ ఆత్మను పొందుకోవాలి ఆ వ్యక్తి? మరి ఆత్మ సంబంధంగా ఏ కొనసాగింపులో కొనసాగించబడాల ఆ వ్యక్తి? తన హృదయంలో ప్రభుకి ఎప్పుడైతే స్థానం ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటేనే, గిన్నెడు చలనిలిస్తే తన ఫలము పోగొట్టుకోడు అని వాక్యంతో ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటేనే ఆ వ్యక్తి అంటాడు, ఇదిగో నేడే నేడే నాతో కూడా ఎక్కడుంటావు? స్తోత్రం, హల్లెలూయా. నేడే 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 నాతో కూడా నీవు ఎక్కడుంటావు తెలుసా? విశ్వాసుల వీరు లేక జాబితాలో ఏ విశ్వాసపు వీరు, ఏ దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకై అబ్రహాము, విశ్వాస వీరుడైన అబ్రహాము తన యొక్క వంశావళులు ఎలాగైతే జీవించి దేని కొరకైతే ఎదురు చూస్తూ ఆ పరదేశం కోసం, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ వారి జీవితం ప్రభువుకు అప్పగించుకొని నడిపించబడ్డారో, వారిని ఏ స్థానంలో, ఏ పరదేశంలో వారిని నిలబెట్టబోతున్నానో నేడే నాతో కూడా నీవు పరదేశంలో ఉందువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఇంత గొప్ప దేవుడు? ఎవరు చెప్పగలుగుతారు? నేడే సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దొంగతో చెప్తున్న మాట, నేడే నాతో కూడా ఉంటావు నీవు. మరొక దొంగేమో నువ్వు దేవుడు అయితే నువ్వు ముందు దిగు, నన్ను దించు అంటే, మరొక దొంగ అంటాడు, అయ్యా నీ సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడివి, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జీవితం అంతా ఈ దొంగ జీవితంలోనే నేను అనుభవించేశా. నీవిచ్చినటువంటి విశేషమైన జీవితం అంతా ఈ లోకానికి ఖర్చు పెట్టేశా. మిగిలింది ఒక్క క్షణమే ప్రభువా. ఈ క్షణంలో కాసేపు నేను మరణం అవబోతున్నా. మరణం తర్వాత ఏదుందో నాకు నీ మాటలతో నాకు తెలియపరచబడింది. అయితే ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకోగలవా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ఎప్పుడైతే ఆ దొంగ చెప్పాడో,
నేడే నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రభు ఆ కలువరి సిలువలో ఉన్నటువంటి దొంగకి ఇచ్చేసాడు ప్రభు. హల్లెలూయా. దొంగకే ఇచ్చిన దేవుడు, దొంగకే నేను పరదేశంలో ఉంటామని చెప్పిన దేవుడు ఈరోజు నీ ఎడల నీవు పాపంలో ఉన్నావు, పాపంలో జీవిస్తూ ఉన్నావు, ఆత్మ సంబంధం దిగజరిపోయి ఉన్నావు. ఒకప్పుడున్న ఆశ లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి కోరికలు, ఆత్మ సంబంధమైనటువంటి విధానం లేదు, నీ జీవితం చక్కబడుతుందనే నిరీక్షణ లేదు. ఆ స్థితిలో ఉండగానే ప్రభు కృపకి అప్పగించుకుని వచ్చాడు. ఆ దొంగ జీవితం ప్రభు మార్చిన వాడు నీ జీవితం ఇంకా పరిమళ సువాసనగా ఆయనకు సాక్షార్థమై ప్రభు నీ ఎడల ఎటువంటి కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమెను. హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తాను తన ఫలము పోగొట్టుకోవడానంటే నీ జీవితాన్ని ప్రభు సమర్పించి, నీ హృదయాన్ని నీ నోటికి ప్రభు సమర్పిస్తే ఆయన ఎందుకు మర్చిపోతాడు? నీకు అది కష్టంగా అనిపించొచ్చేమో, కానీ ఆయన అంటున్నాడు, నా ధర్మశాస్త్రం అది కష్టతరమైనది కాదు, నా మార్గం కష్టతరమైనది కాదు. నీవు నీ హృదయాన్ని సమర్పించి చూడగలిగితే ఆయన నడిపించేటువంటి విధానం నీకు అర్థమవుతుంది. దేవుని మాట్లాడిన ప్రియ సహోదరుడా, సహోదరి, హవ్వని సర్పము కుయుక్తి చేత మోసగించబడింది. ఏదైనా తోట నుంచి బయట వేయబడి ఆత్మ సంబంధంగా చచ్చిన బ్రతుకులోనికి వచ్చి దేవునికి శాపం వచ్చేటట్లుగా వారి జీవితంలో అపవిత్రపరచబడిపోయాయి. దేని చేత అనంటే అపవాదు మోసగించడం బట్టి. పౌలు అంటాడు, ఒక్కడే పురుషునికి అనగా పవిత్రులైన కన్యక అయినటువంటి మిమ్మును ఆయనతో ప్రదానము చేయవాలని మేము ప్రదానం చేసి తిని, దేవుని యొక్క ప్రేమ నుండి, ఆయన సరళత నుండి మీరు ఎట్లయినా తొలగిపోతారేమో అని హవ్వని కుయుక్తి చేత సర్పం మోసగించినట్లు మీరు కూడా మోసపోయి ఏముందో పరలోక రాజ్యం తర్వాత మరణం తర్వాత ఎవరు చూశారు జీవితం ఉందని అని మీ మనసులో పరిస్థితుల భూ సంబంధమైన వాటి మనసును బట్టి మీ మనసులో చెరపబడిపోతాయేమో. చెరపబడియొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. స్వాస్థ్యాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ స్వాస్థ్యం మనం అందరం పొందుకునేటట్లుగా ప్రభువుకి మన జీవితాలు, మన హృదయాలు, మన జీవితం ప్రభువుకి అప్పగించుకొని ఆయన కృపలను నడిపించబడతాము గాక. ఆమెన్. మన వినికిడిలో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.